ఈనాటి ఈ చర్చా కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మొదటగా నిర్వాహకులకి ఉద్యమాభినందనలు చెప్తూ మిత్రుడు సత్యకి, అదేవిధంగా నరసింహ, పెంచాల సతీష్, మిత్రులందరికీ, స్కాలర్స్కి, స్టూడెంట్స్కి, పీజీ స్టూడెంట్స్కి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చినటువంటి ప్రొఫెసర్ కొండ నాగేశ్వరరావు సార్కి కూడా ఉద్యమ నమస్కారాలు చెప్తూ, మిత్రులారా, దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ వచ్చి రాగానే తన క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ ప్రశ్నించే గొంతుకలపైన తన ప్రభుత్వ తీరు ఎట్లా ఉండబోతుందనే దాన్ని మొట్టమొదటిగానే మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం అరుంధతి రాయ్ పైన, అదేవిధంగా షేక్ షౌకత్ హుస్సేన్ పైన వారిద్దరూ మరి గతంలో 2010లో జరిగినటువంటి ఒక సమావేశంలో, సెమినార్లో మాట్లాడినటువంటి మాటలు అవి రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ఇలా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ దాన్ని ఆ కేసు విచారణకు అనుమతిస్తూ చేయడాన్ని ఏదైతుందో ఇలా ఈ దేశంలో ప్రజాస్వామికవాదులుగా, ఈ పౌరులుగా, ఈ దేశ పౌరులుగా మనం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2010లో జరిగింది, మాట్లాడిన్లు, అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలతోటి ఏదైనా నేర ఘటన జరిగిందా అంటే ఏది జరగలేదు. ఈ దేశంలో భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి కొన్ని విలువలు ఉన్నాయి, కొన్ని హక్కులు ఉన్నాయి. వాటన్నిటికీ ఇలా తిరోధకాలు ఇస్తూ ఆ హక్కుల మీద మనం మాట్లాడము, మనకు ఉన్నటువంటి హక్కును, మన వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛను ఇలా మాట్లాడేటువంటి పరిస్థితి లేనటువంటి స్థితిని ఇలా భారతీయ జనతా పార్టీ కల్పిస్తా ఉంది. ఏంది వాళ్ళు చేసినటువంటి నేరం? ఈ దేశంలో ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలకు గొంతు లేని వారికి గొంతై నిలబడడం. అరుంధతి రాయ్ తన రచనలతోటి ఇలా ప్రపంచ స్థాయిలో పేరు సంపాదించి ఈ దేశంలో జరుగుతున్నటువంటి హక్కుల హననం పైన, ఆదివాసులపై జరుగుతున్నటువంటి దాడులపైన, మత మైనార్టీలపై జరుగుతున్నటువంటి దాడులపైన, మహిళలపై జరుగుతున్నటువంటి దాడులపైన తాను ఆ ప్రజల పక్షాన గొంతై నిలబడి ఇలా మాట్లాడుతుంది. షేక్ షౌకత్ హుస్సేన్ కూడా అదే క్రమంలో జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీలో లా ప్రొఫెసర్గా ఉండి, విశ్రాంత ప్రొఫెసర్గా ఉన్నప్పటికీ కూడా తను ఏ వర్గాల ప్రజల నుంచి వచ్చిండో ఆ వర్గాల ప్రజలకు తన గొంతై నిలబడాలని తను మాట్లాడింది. అంటే మాట్లాడడమే నేరంగా చిత్రీకరిస్తున్నటువంటి ఈ పాలకులు ఈ దేశంలో పాలన ఏ రకంగా కొనసాగిస్తారనేది మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఈ దేశ పౌరులుగా ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం ఏంది? దీన్ని ఇట్లే చూసుకుంటూ పోతే అంటే ప్రశ్ననే ఇలా సమాధి చేయాలని చూస్తూ ఉన్నారు. ప్రశ్న అనేదే ఉండకూడదని చూస్తూ ఉన్నారు. మనం బాల్యం నుంచి వెళ్ళి చదువుకుంటున్నప్పుడు మన టీచర్ ప్రశ్న అడిగేది, మనం సమాధానాలు చెప్పేది, అంతేనా? స్కూల్లో రేపు మేము ప్రశ్నలు అడుగుతాం అంటే మాకు అప్పుడు మేము తెలుగు మీడియం నుంచి చదువుకున్నప్పుడు స్కూల్లో ప్రశ్నలు అడుగుతాం, అన్ని చదువుకుంటారంటారా అని చెప్పేది. సార్ ప్రశ్నలు అడుగుతుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రశ్న అడుగుతుంటే మనం సమాధానం చెప్పేది ఆ లెసన్లో. మరి అలా ఆ ప్రశ్నలే ఉండదు, ఆ ప్రశ్ననే మన జ్ఞానం నేర్పింది, ఆ ప్రశ్ననే మనం ఇంతవరకు ఇక్కడ వరకు తీసుకొచ్చింది. ప్రశ్ననే ఉండకూడదు, ప్రశ్ననే సమాధి చేయాలని, ఇలా ప్రశ్నించే గొంతునే ఇలా నిశ్శబ్దం చేయాలని మోడీ ప్రభుత్వం ఇలా తన క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ ఈ రకంగా రచయిత పైన, ప్రొఫెసర్ల పైన, ఈ దేశంలో ఉన్నటువంటి చాలామంది మేధావుల పైన ఇప్పటికే అలాంటి కేసులు నమోదు చేసి ఇలా జైలు నిర్బంధించిన పరిస్థితి. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమ నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో సుదీర్ఘంగా పనిచేసి రాష్ట్ర సాధన ఉద్యమంలో 5 సార్లు జైలు జీతం గడిపాను. ఉస్మానియా ఓఎస్జేసీ ఫౌండర్ మెంబర్గా ఉండి 5 సార్లు జైలు జీతం గడిపాను. 136 కేసులు అప్పుడు నా పైన నమోదైనాయి. కానీ అదంతా రాష్ట్ర సాధన కోసమని, రాష్ట్రాన్ని సాధించామనే ఆనందాన్ని 2014లో రాష్ట్రం సాధించినప్పుడు ఆనందపడ్డాం. ఆ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ఈ రాష్ట్రం ఏర్పాటులో ఏ నినాదాలు అయితే నీళ్లు, నిధులు, నియామకాలు ఉన్నాయో వాటిని అమలు పరచడం లేదు, ఆ నియామకాలు చేపట్టడం లేదని నినదించినందుకు ఉద్యోగాల నోటిఫికేషన్ అడిగితే ఊపా కేసులు పెట్టింది నా పైన. 9 ఊపా కేసులు నమోదు చేసి, అంటే 9 ఊపా కేసులు అంటే ఒకసారి ఒక ఊపా కేసు నమోదు చేశారు మొదటిసారిగా 2018లో. అది
అస్ఫాబాద్ జైల్లో 4 నెలలు నిర్బంధించారు. నాకు సంబంధం లేనటువంటిది, ఎక్కడో ఏదో జరిగిందని దాంట్లో ఎవరు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ కేసులు ఎట్లుంటాయంటే ఊపా కేసులలో మీకు తెలవాల్సిన విషయాలు ఉన్నాయి. ఇక్కడ ఎలాంటి నేరం జరగదు, ఎలాంటి ఘటన జరగదు, కానీ వాళ్ళే ఊహించుకుంటారు. వీళ్ళు పోయి ఏదో చేసినట్టుగా, ఏదో చేయబోతున్నట్టుగా ఒక కట్టుకథ అల్లేస్తారు. ఒక స్క్రిప్ట్ తయారైపోతుంది, ఆ స్క్రిప్ట్ ఆ స్టేషన్కి వెళ్ళిపోతుంది. ఆ స్టేషన్లో ఒకరిద్దరు పేర్లు, దాంట్లో ఒకరు వాళ్ళకి మొత్తంగా ఈ సమాచారాన్ని ఇచ్చినట్టుగా ఆ కట్టుకథలు అల్లేసి, ఎవరో ఇచ్చిన విశ్వసనీయత వ్యక్తి ఇచ్చినటువంటి సమాచారం మేరకు కోట శ్రీనివాస్ అనే వ్యక్తి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వెళ్ళి పలాని సంస్థలకి ఈ రకంగా పనిచేస్తూ ఉన్నాడు, వాళ్ళని ఈ రకంగా ప్రేరేపిస్తూ ఉన్నాడు అనేటువంటి దాంతో ఊపా కేసు అస్ఫాబాద్ సిర్పూర్ కాజనార్లో నమోదు చేసింది. నాతో పాటుగా ఇంకో అక్కడ లోకల్ ఉన్నటువంటి ఒక విద్యార్థి నాయకుని పైన కూడా పెట్టింది. దాంట్లో ఏంది అని చూస్తే కేసులో ఏం లేదు. వాళ్ళ లక్ష్యం ఏంది? మాట్లాడుతున్నాడు కూడా యూనివర్సిటీ వేదికగా, ప్రతి వేదిక పైన నిరుద్యోగ అంశాలు మాట్లాడుతున్నాడు, ఉద్యోగ నోటిఫికేషన్ మాట్లాడుతున్నాడు, ప్రభుత్వం పోతున్నటువంటి ప్రజా వ్యతిరేక చర్యని ఖండిస్తున్నాడు. కాబట్టి ఈ గొంతును ఆపాలనుకున్నారు, ఆ కేసు పెట్టిళ్ళు 4 నెలలు నిర్బంధించారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఆగిందంటే మళ్ళీ ఆగడం లేదు. ఎందుకంటే ఏ వర్గాల ప్రయోజనాల కోసం అయితే మనం నిలబడి కొట్లాడి తెలంగాణ సాధించుకున్నామో, ఆ సాధించుకున్న తెలంగాణ ఆ విద్యార్థులకు, నేనైతే ఒక విద్యార్థి ఉద్యమ నాయకుడిగా ప్రతి సందర్భంలో వేదికల మీద మాట్లాడేవాడిని. తెలంగాణ వస్తే మనకు ఉచిత విద్య వస్తుంది, అది శాస్త్రీయ విద్య వస్తుంది, సమాన విద్య వస్తుంది, అందరికీ విద్య ఈక్వల్గా ఉండాలి. ఈ కార్పొరేట్ విద్య ఒకటి, ప్రభుత్వ విద్య ఒకటి, ప్రైవేట్ విద్య ఒకటి, ఈ రకంగా ఈ దీంట్లో ఇన్ని అంటే భేదాలు, ఒక విద్య అందించడంలో ప్రభుత్వం ఏదైనా కూడా సమానంగా విద్యను అందించాలి, అప్పుడే పౌరుడు ఈ సమాజంలో సమానత్వంగా ఎదగగలుగుతారు అనేటువంటి నేర్చుకున్నా. కాబట్టి ఆ నేర్చుకున్న దాంట్లోకి ఆ నినాదాలని ముందుకు తీసుకుపోతూ దాంతో పాటుగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కూడా మనం మాట్లాడుకున్నాం. వాటిని అడిగినందుకే, దానిపైన నివేదించినందుకే 9 ఊపా కేసులు, మళ్ళీ 8 ఊపా కేసులు నమోదు చేసి, మళ్ళీ ఈసారి ఏం జరిగింది, ఎక్కడో ఖమ్మంలో ఏదో జరిగిందట, అక్కడ ఒక చిట్టి దొరికిందట, ఆ బుక్ దొరికిందట, ఆ బుక్లో నా పేరు రాస్తుందట. ఇది ఎట్టుంటుంది అంటే గమ్మత్తు ఉంటుంది, అంటే నవ్వొస్తుంటుంది. దానికి మళ్ళీ ఏం కేసు పెట్టిలే అంటే ఊపా పెడతారు, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. ఏం అన్లాఫుల్ యాక్టివిటీస్ జరిగింది అక్కడ? ఏదైనా జరిగిందా? ఏది జరగదు. దానికి 120B రాజద్రోహం. రాజులు లేరు, రాజ్యాలు లేరు. ఇది రాజుల కాలం కాదు కదా, ప్రజాస్వామికబద్ధమైన పాలన, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డటువంటి పాలన అని మనమే పాలకులే చెప్తా ఉన్నాం. మరి రాజ్యాంగబద్ధంగా కొనసాగుతున్నటువంటి ఈ పాలనలో మరి రాజద్రోహాలు ఎక్కడి? ఈ దేశాన్ని రాజులు వెళ్తున్నారా? ఈ రాష్ట్రాన్ని రాజులు వెళ్తున్నారా? నాడు కేసీఆర్ రాజు అయిందా తెలంగాణ వచ్చిన తర్వాత? కాదు కదా, ముఖ్యమంత్రి కదా. మరి ఎందుకు రాజద్రోహాలు నమోదవుతూ ఉన్నాయి? వీటిని ప్రశ్నిస్తే కూడా మళ్ళీ నేరేమంటారు. ఎట్లా మరి? ప్రజాస్వామ్యం పౌరుడికి కల్పించినటువంటి హక్కుల్ని ప్రశ్నించే హక్కు, భావ ప్రకటన హక్కు, వాక్ స్వాతంత్రం, వీటన్నిటిని కూడా ఇలా కాలరాస్తూ ప్రజాస్వామిక విలువల్ని ధ్వంసం చేస్తూ రాజ్యాంగబద్ధంగా పౌరులకు దక్కాల్సినటువంటివి కూడా దక్కకుండా ఇలా చేస్తూ వాళ్ళ ఇష్టారీతిగా కార్పొరేట్ శక్తులను ఇలా కట్టబెడుతూ దేశ సంపదనంతా కూడా దోషపెడుతూ ఇలా ఉద్యోగ అవకాశాలు లేకుండా, విద్యను సమానంగా అందించకుండా, కులమత ప్రాంతీయ భేదాలను ప్రజల మధ్యన రేపుతూ చిచ్చు పెడుతూ వాటిని ఆ అల్లర్లతోటి ఇలా వాళ్ళ పాలనను సుస్థిరంగా, అంటే ప్రజలందరూ, నిరుద్యోగులందరూ, విద్యార్థులందరూ ఈ అల్లర్లో పడిపోయి ఉంటే వాళ్ళ పాలన సవ్యంగా సాగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రకంగా పాలకులను ప్రశ్నిస్తే ఇట్లాంటి కుట్రపూరితమైన కేసులు పెడతా ఉన్నారు. ఈ కేసులు వాస్తవానికి ఎవరిపైన పెట్టాలి? ఈ దేశ భద్రతకు ముప్పు కలిగించే విధంగా, ఈ దేశానికి నష్టం చేకూర్చే విధంగా ఉన్నటువంటి వాళ్ళపైన పెట్టాల్సినటువంటి సెక్షన్ అది. కానీ ఎవరిపైన పెడతా ఉన్నారు? ఈ దేశంలో మనకి ఏదో చేస్తామని హామీలు ఇచ్చి గద్దెనెక్కినటువంటి పాలకులను ప్రశ్నించినది. ఇలా అరుంధతి రాయ్ కూడా అదే చేసింది. వాళ్ళు అక్కడ కాశ్మీర్ ప్రజలు ఏం కోరుకుంటున్నారో, ఆ ప్రజల మనసులో ఏముంది, వాళ్ళు ఏం ఆశిస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం నుంచి వెళ్ళి, వాళ్ళు ఏ స్వతంత్రతను కోరుకుంటున్నారు అనే దాన్ని సార్ ప్రొఫెసర్ హరగోపాల్ సార్కి స్వాగతం. సో కాశ్మీర్ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనే దాన్ని ఎలా సరే ఇక్కడ అరుంధతి రాయ్ ఆ రోజు జరిగినటువంటి సెమినార్లో ఇప్పుడు ఏ రకంగానైతే హరగోపాల్ సార్ వచ్చిండో, నేను వచ్చిండో, అదే రకంగా ఆ ప్రొఫెసర్ కానీ, లా ప్రొఫెసర్ కానీ,
అరుంధతి రాయ్ కానీ ఆ కార్యక్రమానికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. మాట్లాడిన దాంతో ఎలాంటి ఘటన జరగలేదు. చూడండి, 2010లో జరిగితే 2023లో అంటే 13 ఏళ్ల దాన్ని విచారణ తీసుకుని 24లో మొన్న అధికారంలోకి రాగానే లెఫ్టినెంట్ గవర్నర్ దానికి అనుమతిస్తూ ఆ కేసుని పునర్విచారణ చేయమని అనుమతిస్తారు. ఇది ఈ దేశంలో ప్రశ్నించి ప్రజల పక్షాన నిలబడి ప్రజల గొంతుకై, పీడిత ప్రజల గొంతుకై, మహిళల హక్కుల గొంతుకై, ఆదివాసుల గొంతుకై, ఇలా మైనార్టీల గొంతుకై మాట్లాడుతున్నందుకే ఇలా మాట్లాడుతున్నటువంటి ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళను ఇలా చూస్తే ఇలా భయపడిపోతా ఉన్నారు. అరుంధతి రాయ్ రచనలు మనకు మామూలుగా పుస్తకాల మీద ఇందాక సత్య చెప్పాడు, తను రచించినటువంటి పుస్తకాల పేర్లన్నిటి కూడా చెప్పాడు. మనం ఏమనుకుంటున్నాం, మామూలుగా ఇక్కడ కూర్చున్నటువంటి స్కాలర్స్గా, స్టూడెంట్స్గా, పీజీ స్టూడెంట్స్గా తను ఒక పుస్తకం రాసింది, ఆ పుస్తకం చదివినాం, బాగుంది, జరిగినటువంటి వాస్తవ ఘటనలన్నింటినీ కూడా దానిలో రికార్డ్ చేసింది, అసలు ఏం జరుగుతుంది, ఇంతటి అన్యాయం జరుగుతుంది అని మనకు చూస్తున్నాం, చదువుతూ ఉన్నాం. మనం ఎమోషనల్ అవుతున్నామో కావుతామో తెలియదు, కానీ వాళ్ళకు మాత్రం శబ్ద సునామీలు తన చెవులలో, పాలకుల చెవులలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏలుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆ పాలకుల చెవులలో శబ్ద సునామీలు తిరుగుతున్నాయి. శబ్దాలు అంతా భయంకరంగా భయపడిపోతా ఉన్నారు ఆ పదాలకు, ఆ రాతలకు, ఆ మాటలకు, ఆ మాట్లాడుతున్న మాటలకు. అంటే వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులు ఏ రకంగా ఉన్నాయనేది ఇలా దేశంలో ఇలా నిరుద్యోగుల పరిస్థితి ఏ రకంగా ఉంది. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని కేవలం ఇలా మతం పేరుతోటి ఏ రకంగా మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి హామీల గురించి, వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గమైన పనులను మార్చుకోకుండా మళ్ళీ పాత తీరుతోటి ఈ రకంగా ప్రశ్నించి మాట్లాడుతున్నటువంటి గొంతులన్నిటిపైన అనగదొక్కాలనేటువంటి తీరుతోటి ఈ రకంగా అరుంధతి రాయ్ పైన పెట్టారు. ఈరోజు ఒక పౌరులుగా మనం ముందున్నటువంటి బాధ్యత ఏంటంటే ఇట్లాంటి ప్రశ్నించే గొంతుల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్ తరాలకు మన రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు, విలువలు దక్కాలన్నా కూడా వాళ్ళు స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఇలా పాలకులు చేసినటువంటి అన్యాయాలని, అక్రమాలని, దుర్మార్గాల్ని మాట్లాడాలన్నా కూడా, ప్రజలకు మంచి జరగాలన్నా కూడా, ఈ దేశం అభివృద్ధి పథంగా ముందుకోవాలంటే కూడా ఇలా ప్రశ్నను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, ప్రశ్నను బతికించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ప్రశ్నించిన గొంతుల మీద జరుగుతున్నటువంటి దమనకాండను, ఇట్లాంటి దుర్మార్గంగా, అక్రమంగా కేసు నమోదు చేసినటువంటి తీరును ఇలా మనం ఎండగడుతూ వాళ్ళ పక్షాన నిలబడాల్సిన అవసరం ఉంది. ఇలా అరుంధతి రాయ్ పైన వచ్చింది, మన దగ్గర దాకా రాలేదు అనుకుంటే రేపు భవిష్యత్ అంతా మనదే. కాబట్టి మన దగ్గరికి వస్తుంది ఆ కేసు. మనల్ని కూడా మనం ఎప్పుడో ఒకప్పుడు మన వ్యక్తిగతంగా జరిగినటువంటి తప్పిదాల మీద, ఉద్యోగ దాంట్లోనో లేకపోతే ఏదో ఒక రకంగా వ్యక్తిగతం చెప్తున్నా దాంట్లో కూడా మనం పాలకులు ఈ రకంగా చేస్తున్నారు, మాకు అన్యాయం చేశారని మాట్లాడితే కూడా అప్పుడు ఒక రకమైన తప్పుడు కేసు పెట్టి మనల్ని కూడా జైలుకి పంపిస్తారు. అంటే ఒకసారి దీన్ని నియంత్రించకుండా, దీన్ని అడ్డుకోకుండా ఇట్లాంటి క్రూర చట్టాలని ఈ దేశంలో ఎత్తేయాలని మనం డిమాండ్ చేయకుండా మనం మౌనంగా చూస్తూ ఊకుంటే మౌనం అర్ధంగీకారం లెక్క వాళ్ళు ఇంకింత పెట్టరైపోయి ఈ దేశాన్ని ప్రశ్నిస్తున్నటువంటి ప్రజాస్వామికవాదులందరినీ కూడా ఇలా నిలువరించేటువంటి ప్రయత్నం ఇప్పటికే మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు కొద్దిమందిని కాల్చి చంపడం, హత్యలు చేయడం చేశారు. మరి ఈ దేశంలో మత కల్లోలాలు లేపుతూ హత్యలు చేస్తున్నటువంటి, అత్యాచారాలు చేస్తున్నటువంటి వాళ్ళని ఏ రకంగా ఈ ప్రభుత్వం చూస్తూ ఉన్నది మనం చూసాం. అత్యాచారాలు చేసి జైలు శిక్ష అనుభవించినటువంటి వస్తున్న వాళ్ళని పెద్ద బరాత్ పెట్టి, బ్యాండ్ పెట్టి, డ్యాన్సులు చేసుకుంటూ పూలమాలలు వేసి వాళ్ళని వెల్కమ్ పలికినటువంటి బీజేపీ కేంద్ర మంత్రి కూడా ఉన్నారు. పెద్ద కేసులలో ప్రజల సొమ్మునంతా కూడా దోచుకొని జైలు నుంచి వచ్చిన వాళ్ళని మళ్ళీ పిలిచి సత్కరించిన వాళ్ళు ఉన్నారు. మన తెలంగాణలో మనం చూసినాం, పేపర్ లీక్ చేసిన వరంగల్లో సన్మానించినటువంటి నాయకుడికి ఇలా కేంద్ర మంత్రి పదవి వచ్చింది. బండి సంజయ్ చేసిండా? 10th క్లాస్ పేపర్ లీక్ అయినప్పుడు, హిందీ పేపర్ లీక్ అయినప్పుడు ఆ జైలుకి వెళ్ళి బయటకు వచ్చినాక వాడిని చాలా గొప్ప సత్కరించింది. ఏం ఘనకార్యం చేసి వచ్చిందని సత్కరించిండు ఆయన? అంటే ప్రజలకు నష్టం చేసేటువంటి, మొత్తంగా ప్రజలకు ఇబ్బంది చేసేటువంటి వారు చేసినటువంటి వాళ్ళను ఇలా వాళ్ళ పార్టీ నాయకులుగా ఉంటే ఏదైనా చేయొచ్చు. కాబట్టి ఇలా భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామని రాహుల్ గాంధీ గారు ఇలా పార్లమెంట్ సాక్షిగా కూడా తన ప్రమాణ స్వీకారం చేస్తూ, ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తూ కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికైన తర్వాత కూడా తను రాజ్యాంగ పీఠికను ముందు పెట్టుకొని మాట్లాడుతూ ఇలా తన సభ్యులందరి చేత కూడా
దాన్ని చూపెడుతూ ప్రదర్శన చేస్తూ నిన్న పార్లమెంట్ సాక్షిగా చేసినటువంటి తీరును మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది, ప్రజాస్వామికవాదులకు ప్రమాదం కొంచెం ఉంది, మాట్లాడుతున్న శక్తిని అణిచివేయాలని, క్రూర చట్టాలతో నిర్బంధించాలనేటువంటి కుట్రపూరితమైనటువంటి ధోరణితో ఇలా భారతీయ జనతా పార్టీ మళ్ళీ మూడోసారి అధికారంలోకి వచ్చినాక మొదలుపెట్టింది. కాబట్టి ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి చర్యల్ని మనం పౌరులుగా, ప్రజాస్వామికవాదులుగా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మనం నిలువరించకుంటే ఆ ప్రమాదం మన వరకు కొంచెం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి శక్తులను కాపాడుకుంటూ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామిక వాతావరణాన్ని మనం కాపాడుకోవడం కోసం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా, తెలంగాణ పౌరులుగా, ఈ దేశ పౌరులుగా మనం ఇట్లాంటి జరిగేటువంటి కార్యక్రమాల్లో మరింత ఉత్సాహంగా పార్టిసిపేట్ అవుతూ ఈ చర్చను మన యూనివర్సిటీలో ఇక్కడ జరిగినటువంటి చర్చను దీనిపైన ఇంకా లోతుగా మీరు కూడా మీ ఉన్నటువంటి పరిచయాలకు వెళ్ళి వాటన్నిటి కూడా అసలు ఏం జరుగుతూ ఉంది ఈ దేశంలో, ఇట్లాంటి శక్తులపైన ఎందుకు భారతీయ జనతా పార్టీ ఇలా ఉక్కుపాదంతో ఇట్లాంటి క్రూర చట్టాలను ప్రయోగిస్తుందనే దాన్ని ఆలోచన చేస్తూ మీ పద్ధతిలో మీరు కూడా ఆర్టికల్స్ రాయడం కానీ, రచనలు చేయడం కానీ, దీన్ని ఎండగడుతూ ఇలా ప్రజలను ఎడ్యుకేట్ చేస్తూ మనం ఇంకా కింది స్థాయి వరకు కూడా ఈ చర్చను తీసుకుపోవాలని, ఈ దేశంలో దుర్మార్గంగా పాలన చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ తీరును ఎండగట్టినప్పుడు మాత్రమే మనం ప్రజాస్వామ్యాన్ని కానీ, రాజ్యాంగాన్ని కానీ, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు కానీ కాపాడుకోగలుగుతామని రాజనీతి శాస్త్ర విద్యార్థిగా, పరిశోధన విద్యార్థిగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ నాయకుడిగా భావిస్తూ అరుంధతి రాయ్ పైన, అదేవిధంగా షేక్ షౌకత్ అలీ పైన ఈ దేశంలో పౌర హక్కుల కోసం, ప్రజాస్వామిక హక్కుల కోసం మాట్లాడినటువంటి వాళ్ళందరిపైన, ఇప్పటికీ జైళ్లలో నిర్బంధించి ఉన్నటువంటి వాళ్ళందరిపైన ఈ యుఏపిఏ చట్టాన్ని, కేసును ఎత్తివేయాలని, నాతో సహా ఈ తెలంగాణలో విద్యార్థి నాయకులలో అత్యధిక కేసులు నమోదైంది నాపైనే. 9 ఊపా కేసులతోటి ఇలా జైలు జీవితం, సంవత్సర కాలం పాటు 7 నెలలు చెర్లపల్లిలో, 4 నెలలు హస్ఫాబాద్ జైల్లో నిర్బంధించబడి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇలా ప్రశ్న వైపు నిలబడాలనుకొని మాట్లాడుతూనే ముందుకెళ్తున్నాను. కాబట్టి ఆ దిశగా మీరందరూ కూడా మరింత స్పిరిట్లో, ఉద్యమ స్పిరిట్లో మనం చదువుకున్నటువంటి జ్ఞానాన్ని ప్రజల కోసం ఉపయోగించే విధంగా, మన కోసం మనం ఎంతైతే ఆలోచిస్తామో, ఉద్యోగము, మన ఉద్యోగ భద్రత, మన భవిష్యత్తును ఎట్లయితే కెరీర్ను చూసుకుంటామో అట్లే ఈ దేశ భవిష్యత్తును కూడా మనం దృష్టిలో ఉంచుకొని ప్రశ్న వైపు నిలబడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని, రాజ్యాంగాన్ని కాపాడుకుందామని విజ్ఞప్తి చేస్తూ ఆ దిశగా మీరందరూ ముందుకు సాగుతారని, అరుంధతి రాయ్ పైన, షేక్ షౌకత్ అలీ పైన, అదేవిధంగా ప్రజాస్వామిక వాదులందరిపైన పెట్టినటువంటి యూఏపీ కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఈ చర్యల్ని ఖండిస్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.